తెలుగు సినిమా ఇండస్ట్రీని సినీ పెద్దలను గాయకుడు బాలసుబ్రహ్మణ్యం కడిగి పారేశారు. తెలుగు ఇండస్ట్రీ స్థాయి రోజు రోజుకి తగ్గిపోతోందన్నారు. కేవలం కమర్షియల్ చిత్రాలే తప్ప జాతి కోసం భాష కోసం ఒక్క సినిమా కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొప్ప సినిమాలు తీయలేని వాళ్లకు జాతీయ అవార్డులు రాలేదని అడిగే అర్హత ఎక్కడుందని ప్రశ్నించారు. ఆమీర్ ఖాన్ లా ప్రయోగాలు చేసేందుకు మన హీరోల్లో ఎంతమంది ముందుకొస్తారని ప్రశ్నించారు. తెలుగు సినిమా సత్తా ఇంతేనా అన్న బాలు ప్రేక్షకుల్లో మార్పొస్తే మన దర్శకులు హీరోల్లోనూ మార్పొస్తుందన్నారు. మూస ధోరణి సినిమాలను ప్రేక్షకులు దూరం పెట్టాలన్నారు. తమ భాష పట్ల చాలా ఎవరో ఒకరిద్దరు మాట్లాడుతుంటే చప్పట్లు కొడతారు తప్ప ఏమాత్రం కూడా అంకిత భావం లేని వాళ్ళు తెలుగు వాళ్ళు. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్. ఏదో ఏదైతే మనకు అంతర్మథనం జరుగుతోంది, మనం ఎవరిని ప్రూవ్ చేసుకోవాలి. ఎలా ప్రూవ్ చేసుకుంటారండి మీరు గొప్ప తెలుగు వాళ్ళని? ఎలా ప్రూవ్ చేసుకుంటారు? మాకు నేషనల్ అవార్డ్స్ రావట్లేదు, ఎంతసేపు కేరళ వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి, బెంగాలీలే వెళ్ళిపోతున్నాయి. ఎందుకు రావట్లేదు మీకు? మీరు తీస్తున్న సినిమాలు ఏంటి? మాకు అలాంటప్పుడు అలాంటి కామెంట్స్ చేయకండి. డబ్బులు కావాలి, బ్రహ్మాండంగా తీసుకోండి కమర్షియల్ సినిమాలు, ఎవరు కాదనరు. మనకు రావట్లేదు, మనం ఏ స్థాయిలో సినిమాలు తీస్తున్నాం, మనకు సాంకేతికంగా శబ్ద ప్రధానంగా కంటికి ఇంపుగా కనపడమే కాదు, హృదయం ఉందా? ఇప్పుడు కొంచెం మార్పు కనపడుతోంది. దంగల్ లాంటి సినిమాలో హీరో చేయగలడు ఒక ఆమీర్ ఖాన్ తప్పించి. అలాంటి సినిమా చేయాలన్న తాపత్రయం ఏంటి? నేను సవినయంగా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి నటులందరినీ కోరేది ఏంటంటే, మీరు 4 సినిమాలు ఇవాళ చేస్తుంటే మీరు 4 సినిమాల్లో 3 సినిమాలు మీకు ఇష్టం వచ్చినటువంటి ఫార్ములాతో కమర్షియల్ సినిమా చేయండి. ఒక్క సినిమా మీకోసం, మీ జాతి కోసం, మీ భాష కోసం, మీ గర్వం కోసం ఒక్క సినిమా తీయండి. నేను ఒక హీరోని అడిగితే, నువ్వు బాగానే చెప్పావు అన్నయ్య, డబ్బులు పోయే ఒక సినిమా నేను తీసి అన్నా. మీరు ఫార్ములా అని తీస్తున్న ప్రతి సినిమా కూడా డబ్బులు వస్తున్నాయా? వాటిలో ఫ్లాప్స్ లేవా? మీకు ఆ ఫార్ములా కనుక కరెక్ట్ అనుకుంటే ప్రతి సినిమా హిట్ కావాలి కదా, ఎందుకు కావట్లేదు మరి? జనం పల్స్ తెలిసిన దర్శకుడు, జనం పల్స్ తెలిసిన హీరో అని మాట్లాడుతున్నారు మీరు. జనం పల్స్ తెలిసిన వాడైతే ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్లే కావాలి. సినిమా తీయడం వరకే మన వంతు, దాని జాతకం నిర్ణయించేది జనాలు. తను మిథునం అన్న సినిమా తీశారు, చాలామంది చప్పట్లు కొట్టారు, ఎంత గొప్పగా ఉందన్నారు. ఏం మిగిలిందండి ఆ నిర్మాతకి? ఏం మిగలలేదు. సినిమా హాళ్ళు దొరకలేదండి సినిమా థియేటర్స్ దొరకలేదు ఆ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి. దీనికి కారణకర్తలు ఎవరో, కారణాలు ఏమిటో అందరూ ఆలోచించుకోవాలి. హార్డ్లీ 10 థియేటర్లో వేశారు మొత్తం. ఇక్కడ ఆన్లైన్లో చూసిన వాళ్ళు ఎక్కడెక్కడో మన భాషేతరులు చూసి నాకు పంపించిన మెయిల్స్ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు దానికి మరి ఏమంటాం? ఇప్పుడు ఒక పెద్ద సినిమా వస్తుంది అంటే ఒక 200 స్క్రీన్స్ బుక్ చేసేస్తారు. చిన్న సినిమా దొరకదు, రాదు. ఆ సినిమా ఆడిన తర్వాతే చేయాలి, లేకపోతే ఆడక ముందర వేస్తే ఈ సినిమా బాగా ఆడుతున్నా సరే పెద్ద సినిమా వచ్చిందంటే ఈ సినిమాని తీసేస్తారు. ఇది అన్నిటి పట్ల జరుగుతుంది నేను అనట్లేదు, జనరల్గా జరుగుతున్నది అది. సో బోలెడు కారణాలు ఉన్నాయండి. నేను అనేది ఏంటంటే, మీరు చివరిన ఒక మాట అన్నారు కాబట్టి ప్రేక్షకులుగా మేమేం చేయాలి అని. అలాంటి సినిమాలు చూడకండి ముందు. సో ఆ స్థాయిని నిర్ణయించేది మీరే, జనమే నిర్ణయించేది స్థాయిని. మనకు రావట్లేదే మంచి సినిమాలు అనుకోకుండా మంచి సినిమాలు రావాలని కోరుకుంటే దానికి చేయలేవు. ఈ ఉద్యమాన్ని అనగానే గందరగోళంగా బ్యానర్లు పట్టుకుని రోడ్డు మీద వెళ్ళాలని కాదు, మంచి మాధ్యమాలు ఉన్నాయి, దాని ద్వారా తెలియచేయండి అందరికీ. సార్ మాకు ఇలాంటి సినిమాలు కావాలి.